ఏంది బిడ్డ అయ్యాలా నిమ్మలంగానే కూర్చున్నావు ఇంట్లో? ఏం లేదే అమ్మా, ఇవాళ నా మనసు ఏం మంచిగా లేదే. మనసు ఎందుకు మంచిగా లేదు బిడ్డ? ఏమైంది? ఏం లేదు ఇవే అమ్మా, తినడానికి ఏముంటే తీసుకెళ్ళా, ఆకలి అవుతుంది. తిందు కానీ ఏమైంది బిడ్డ? నీ దోస్తులు ఎవరు కనపడతలేరు ఎందుకురా? దోస్తులు ఎవరా అమ్మా? దోస్తులు నాకు దోస్తులు ఎవ్వరు లేరు. ఈ రోజు నుంచి నేను ఒక్కనే. ఏంది బిడ్డ దోస్తులు లేరు ఏం లేరు అని అంటాను, వాళ్ళకి నీకు ఏమైందిరా? అమ్మా చిన్న మ్యాటర్లో గొడవైంది అమ్మా. ఇక ఈ రోజు నుంచి వాళ్ళకి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. నువ్వు వాళ్ళ గురించి ఏం అడగకే. ఇక బిడ్డ మీరు ఏం చేసినా ఏం పోయినా మీరు ముగ్గురు మంచి గూడుతాళ్ళు, మరి గొడవలు ఎందుకు పెట్టుకున్నారా? నేను ఏం గొడవ పెట్టుకోలేమ్మా, నా గురించి నీకు తెలియదానే, మొత్తం వాళ్ళే చేసిళ్ళు. దోస్తులు అన్న తర్వాత లొల్లులు అయితేనే ఉంటాయి పోతూనే ఉంటాయి బిడ్డ. పోయి దోస్తులతో కలిసి పోయి మరికాడి పోయి కలదాయిరా పోన్లి. నేను ఎందుకు మాట్లాడాలనే అమ్మా? వాళ్ళు ఇద్దరు కనీసం ఇప్పటివరకు నాతో వచ్చి మాట్లాడిలానే, నేను పోయాట వాళ్ళతో మాట్లాడాలన్నట. అవసరం లేదు. చిన్నప్పటి సంది చూస్తాను కాదు బిడ్డ, మీరు ఎన్నిసార్లు లొల్లి పెట్టుకోలే, ఎన్నిసార్లు గొడవలు వాళ్ళే, ఎన్నిసార్లు మళ్ళీ కలుస్తలేరు. అమ్మ అప్పుడు అంటేనేమో చిన్నప్పుడు తాగే దగ్గర తిరిగే దగ్గర తినే కాడ లొల్లులు అయినాయి. ఇప్పుడు దాని గురించి కాదు, ఇప్పుడు వేరే ముచ్చట్ల లొల్లు అయింది.